నూటికి 100 పాళ్ళు అదృష్టవంతుడు రా. ఆ సంగతి ఇన్నాళ్ళుగా తెలుసుకున్నాను. రే నువ్వు ఎంత అదృష్టవంతుడైతే మాత్రం నీ అదృష్టాన్ని రోజు మాకు చూపించి మమ్మల్ని ఎలా ఏడిపించకూడదురా. ఏమిట్రా నువ్వు అనేది? అది కాదు బ్రదర్, ప్రియురాలు వాకిల్ దాకా వచ్చి సాగనంపుతానే కానీ నీ కాలు సాగదాయే. ప్రియురాలు ఎవర్రా? అదే నీ అనురాగవతి మాలతి. రోజు నువ్వు ముందు ఆమె వెనక రావడం, నిన్ను సాగనంపడం, ఆ విరహం, నువ్వు వచ్చేదాకా మళ్ళీ తిరిగి చూడడం, ఇవన్నీ నేను చూడలేక చస్తున్నాను రా బ్రదర్. అందులోనూ ఇవాళ ఊరికెళ్తున్నామో ప్రేమ అంతా టిఫిన్ క్యాట్లో నింపేసి మరీ పంపించింది. మీరా ఎవరిని బిట్టే ఏమనుకుంటారు? నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని మాట్లాడేదానికి. ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన పిల్ల, అన్యాయంగా అపవాదులు లేదు. అవునులేరా, మధ్య నాకెందుకు. సామానంతా ఇంతేనా, ఇంకా ఏమన్నా ఉందా? ఏమనుకోకు బాబు, అమ్మాయి ఏదో తొందరలో అలా పడేసింది. ఆడదన్న తర్వాత బరువు భారం ఎవరో ఒకరి మీద వేస్తుంది. పర్వాలేదు, కూర్చోండి. బాబు ఈ దేవుడు కొత్తపడి ఇది అంగుటూరు. అంటూరులో ఎక్కడండి? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుస్థిగా ఉన్నట్టుంది. ఇలా ఎంతసేపు కూర్చుంటారు? ఇలా పడుకోండి. పేపర్ ఇలా ఇస్తారు. పేపరా? ఏమండి, ఏం జరిగిందండి? ఏమీ లేదండి, రాత్రి వరదకి పట్టాలు తొలిగినాయి. మనం తెల్లవారిన దాకా మకాం ఇక్కడే. థ్యాంక్ యూ. వరదలకి పట్టాలు తొలగిపోయినాయి. తెల్లవారి దాకా మనం ఇక్కడే ఉంటాయి. నాన్న నాన్న మా సుగుణ చలిగా ఉందమ్మా, ఆ దుప్పటి కాస్త బాగా కప్పమ్మా. జ్వరం కాలిపోతుంది. ఉండండి. నాన్న డాక్టర్ లాగా ఉన్నారు. డాక్టర్ ఏమిటమ్మా, మన పాలిటి దేవుడైతే. అమ్మా సుగుణ, ఆయన్ను కూడా పిలిచి మీరిద్దరు భోజనం చేయండి అమ్మా. వినుము తెలిపెదని పరమ రహస్యం
రహస్యం. కూర్చో నాయనా. నేను ఈ బండిలోనే వెళ్ళొస్తాను కలవా. అదేమిటి బాబు, ఇంత దూరం వచ్చి ఒక్కరోజైనా మా ఇంట్లో ఉండకుండా వెళ్తానంటావు? వీల్లేదు, ఈ ఒక్క పూటైనా ఉండి వెళ్ళాలి. లేదండి, వెళ్ళాల్సిన పని ఉంది. పెద్ద డాక్టర్ బీద వాళ్ళ ఇంట్లో ఉంటారా? ఈ ఒక్కరోజు ఉండండి. అవును బాబు, అమ్మాయి చెప్తున్నందుకోసమైనా ఉంటా. అమ్మా, ఆ బండిలో సామాన్లన్నీ లోపల పట్టించుకురా. మాట్లాడితే ఎక్కువైపోతుంది. నాకా సార్, నాన్నకి ముందుగా చెప్పాం కదే. ఏం చెప్పి నాన్నకి? చలి జ్వరం అండి, చెవులో కురుపు, ఆపరేషన్. కష్టమి జ్యోతిష్కుడంటే ఆంధ్రదేశం అంతా పేరే. ఆ మాట అంటే మా అమ్మాయి నమ్మదు. శనిలో కేతు ప్రవేశించాడు, చెవులో కురుపు పుట్టింది. కేతు అలా జరిగాడంటే చెవులో కురుపు పోతుందనంటే మా అమ్మాయి వినకుండా తీసుకొచ్చిన నీ పాడాసుపత్రిలో పడేసింది. పాప అమ్మగారికి చిన్న బాబు గారికి ఎంత బాధగా ఉందో తెలుసా? అది సరే, మిగతా దేంట్లో చూసినా అంత మంచి ఆయనగా ఉంటారే, ఆయనకి ఎట్టా అబ్బింది ఈ పాడు అలవాటు? ఇదిగో చూడు, పిల్లలు చెడిపోవటానికి కారణం ముఖ్యంగా పెద్దాళ్లే అనుకో. అంటే అసలు ఇట్లాంటి విషయాల్లో పెద్దాళ్ళు పిల్లలకు తెలియకుండా మసులుకోవాలి. ఆయన ఏమో కుర్రాళ్ళు చదువుకునే గదిలో కూడా తాగుతానే ఉండేవాడు. అలాగా? 20 సంవత్సరాల నాటి సంగతి ఈ రోజు కూడా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఈ అలవాటే రాజశేఖరం బాబుని ఈ కాడికి తీసుకొచ్చింది. శాస్త్రి గారు, మీరు శ్రమ పడాలి. ఎలాగైనా సరే ఎంత వీలైతే అంత తొందరగా సంబంధం చూడండి. మనకి కట్నాలతో కానుకలతో నిమిత్తం లేదు. మంచి సంబంధం అయితే అంతే చాలు. వచ్చే నెలలో వివాహం జరిపించి తీరాలి. అలాగే బాబు, ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. రేపటి నుంచి కాలికి బలపాలు గట్టు తిరుగుతానంటే నమ్మండి. మరి మీరు ఊరెళ్తామంటున్నారు? నాతో ఏం పని లేదు.
ఆ మంచి చెడ్డంతా అమ్మే చూసుకుంటుంది. అమ్మకి నచ్చితే చాలు, ముహూర్తం పెట్టేసేయండి. చంద్రం, తొందరపడుతున్నావేమో, బాగా ఆలోచించు. ఏం లేదులేమ్మా, నువ్వు ఊరుకో. శాస్త్రి గారు, మరి మీరు? ఆహా, ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. అమ్మా, వెళ్ళొస్తా. మంచి మా నాన్న చూడండి కంగపడదు. చూడండి అది చూడండి. నేను చూస్తానమ్మా, నువ్వేం భయపడకు వారి. ఐఎమ్ హియర్ టు లుక్ ఆల్ థింగ్స్. నాన్న గురించి వారి ఐ మేక్ ఆల్ రైట్. Oh, 106. Danger, danger. Not. ఏనాయనా, ఊరి నుంచి వచ్చావు, మళ్ళీ కనపడలేదు. అంతా కులాసయ్యేనా? అంతా కులాసేనమ్మా. ఊరి నుంచి ఏం తెచ్చారు? ఏం కావాలని చెప్తావు? మీ ఊళ్ళో ఏముంటుందో మాకు తెలిసేగా. పోనీ మీరందరూ ఒక్కసారి మా ఊరు రాకూడదు? ఓ ఎక్క, మా పిలుతూ పోయేటట్టు. తప్పకుండా పిలుచుకెళ్తాను. వచ్చే నెలలో మీరు అందరూ రావాలి, మా అన్నయ్య పెళ్లి. అంతేనా? ఈ పిల్లనేమో అనుకున్నా. నా పెళ్లి వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఏనాయనా అంత ఖచ్చితంగా చెప్తున్నా? పిల్లలు చూస్తున్నారా ఏంటి? పిల్ల ఎప్పుడు చూసుకున్నానమ్మా, అంతా రెడీయే. నేను అండమే. శాస్త్రి గారు, బాగుంది. అందరిలోకి నాకు ఈ అమ్మాయి నచ్చింది. నచ్చడం ఏమిటండి? అర్థంగా మన అబ్బాయి కోసమే పుట్టినట్టుంటాను. మరి ఇంకే పెద్దబ్బాయిని కూడా ఒక్క మాట అడిగి చెప్పేసేయండి. బాగుందమ్మా, అమ్మాయి చాలా బాగుంది. అయితే రేపు పిల్లని చూడడానికి వెళదామా? ఇంకెందుకమ్మా చూడటం, చూశాను కదమ్మా. అందుకు కాదు నాయన, అదంతా సాంగ్యం. అలాగేనమ్మా, తప్పకుండా వెళదామమ్మా. నువ్వు వెళ్ళమ్మా, పొద్దు పడుకో. అలా ఆ పిల్ల పేరేమిటి? పెద్దగా చెప్పాలి. పట్టి అబద్ధం. నిజమైతే చెప్పరు. పోనీ రహస్యంగా చెప్తారా? ఎవరా అమ్మాయి? నేనే చెప్తాను మాలతి. ఏం మాలతి, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుందా నీకు? నేను అనుకోలేదు మాలతి, అనుకోకుండానే జరిగింది. అందానికేం గాని ఆ అమ్మాయి ఎందుకో నన్ను నిజంగా ఆకర్షించింది. ఒక్క చూపుతో నా హృదయాన్ని దోచుకుంది. మాటతో మనిషిని తనవాణ్ణి చేసుకుంది. అలాగని పయ్యాడంబరం లేదు, పేరుకు తగ్గట్టు ఆ అమ్మాయి నిజంగా సుగుణ. ఆ వినయం, విధేయత, ఆ మంచితనం. నువ్వే గనక చూస్తే అమ్మాయిని అసూయపడతావు. ఏం మాలతి? మాలతి అవునయ్యా లింగయ్య, కొత్తపట్నం కొత్త మేడవారి అబ్బాయి. గుణమంటావా బంగారం, సుత్తంటావా మనకు తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలియదు ఎంతుందో. పేరు శేఖర్. ఇంకేమిటయ్యా నువ్వు ఆలోచించేది? సుగుణకు అన్ని విధాలా చక్కని సంబంధం. మిగతా విషయాలంటావా? నేనున్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయి నా మీద. అమ్మా అమ్మా, పోమా, బంగారం లాంటి బిందె మునిగిపోయింది. పోనీ లేవే, పోతే పోయింది. ఈ రోజు పండుగే పండుగ. బిందేమిటి? నా మనసు ఎలా మునిగిపోయిందో సంతోషంలో తెలుసా? ఏమిటమ్మా ఆనందం?
చూడవే పూలు ఎలా విరగపుచ్చున్నాయి. కొయ్యవే అన్ని పూలు కోసాయి. ఈ రోజు ఇల్లంతా పూలతో నింపేయాలి. ఏ శాస్త్రి గారు, ఎందుకైనా మంచిది ఓసారి ఫోటో తీసుకువెళ్ళి అమ్మాయికి చూపించి తీసుకొస్తా. అలాగే అభ్యంతరం ఏముంది, ధారాళంగా చూపించు. అమ్మాయి సుగుణ, ఏనన్నా? ఇదిగో ఈ ఫోటో చూడమ్మా. అదేమిటమ్మా అలా సిగ్గుపడుతున్నావా? చూడు, చూసి అబ్బాయి నీకు నచ్చుతాడో లేడో చెప్పమ్మా. మీరు చూసారుగా, బాగుంది. నేను శాస్త్రి గారు చూస్తే సరిపోయింది అమ్మా. చేసుకునేదాను నువ్వు చూసుకోవాలి కానీ. పనన్నా అదేమిటమ్మా పెండ్లి అనడంతో అంత సిగ్గు నుంచుకొచ్చింది. చూడమ్మా. అక్కర్లేదు నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. బాలేదానివమ్మా నువ్వు. అసలు ఈ కాల పిల్లవే కాదు. అయినా ఇంత సిగ్గేమిటమ్మా? ఇవి మగాళ్ళు సిగ్గుపడాల్సిన రోజులైతే నువ్వేమిటమ్మా? చూసావా, అనుకున్నది అనుకున్నట్టే చేశారు. అది ఎంత తొందరలో. మా పెళ్లికి వస్తావా నువ్వు? బొజ్జ నిండా గార్లు లడ్డులు పెడతాను, తిని నీ ఇష్ట ప్రకారం దూరు. అయ్యో అయ్యో, ఈ గుడ్డలు ఈ అవతారం చూడటానికి నేను ఇంకా బతుకుంది. ఈ ఘోరం చూడమనే భగవంతుడు నాకు ఇంత అయిపోతుంది. అమ్మా, ఏమిటి అఘాయిత్యం? ఆఘాయిత్యం నాదే అమ్మ. ఆఘాయిత్యం ఏం చెయ్యం తల్లి. నీ పెళ్లి కళ్ళతో చూద్దామని నువ్వు ఒప్పించేదాను. అందరిలాగా హాయిగా కాపురం చేస్తుంటే చూసి సంతోషిద్దామనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని. అంత చేయరాని పని ఏం చేశానమ్మా? ఇంకేం కావాలి? నా ఆశలన్నీ అడియాసలు చేసావు. పెళ్లి పడాకులు ఏమి వద్దంటున్నావు. నన్ను ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు. అమ్మా, నన్ను క్షమించు. నీ రుణం ఇంకెలా అయినా తీర్చుకుంటాను, కానీ పెళ్లి మాత్రం చేసుకో. ఏది ఇట్లా నా ముఖం చూసి చెప్పవే, చెప్పవే. నా మాట వినిపించుకోవు. నువ్వు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు. చెప్పవే, చెప్పు. ఉండమ్మా, ఆయన వచ్చే వేళయింది. గది సప్తాలి. ఏమిటి నీ మొండితనం? ఎన్నాలని ఎన్ని విధాలు చెప్పాలి నీకు? అమ్మా, ఈ రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి చెప్పేసి నేను ఏ నియోగయ్యో చూసుకుంటాను. ఏమిటమ్మా అది? ఏముంది నాయన, దాని సంగతి నాకు ఏమీ అర్థం కావడం లేదు. నర్సు ఉద్యోగం చేస్తుండడం, నర్సు ఉద్యోగం. ఒక్కగాని ఒక్క బిడ్డ ఇలా పెళ్లి పటాకులు లేకుండా ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలో. ఓ, నర్సు చదువుకు వెళ్తోందా? అందుకే ఇన్నాళ్ళు కనపడడం లేదు. ఏం చదువు చట్టుబండలు. చూడు నాయన, మేడ మీదకే వెళ్ళింది. నువ్వైనా కాస్త దానికి బుద్ధి చెప్పు. అలాగే, నేను అడిగి కనుక్కుంటానులేండి, మీరు ఊరుకోండి. వద్దండి, వద్దు వద్దు, నన్నేమీ అడగొద్దు. చెప్పవా? నాతో చెప్పవా? దయచేసి నన్నేమీ అడగండి, నన్ను వెళ్ళనివ్వండి. నాతో చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. చెప్పి తీరాలి. చెప్పు మాలతి, అతను ఎవరు? నా మీద ఒట్టు చెప్పు. మాలతి, మాలతి, ఎంత పని చేశావు? నన్ను ప్రేమించావా? నాకు నీ హృదయం నటించావా? కథలో కూడా అనుకోలేదు. ప్రయాసానికి కూడా ఎప్పుడూ ఆ భావం నాకు రాలేదు. నీలో ఒకరిగా ఉండి మీ అభిమానాన్ని ఆదరణని పొంది ఇదే నేను మీకు చేసిన పచ్చిపుట్టాను. అమ్మ హృదయంలో అగ్నిగుండం రేపాను. ఈ జీవితంలో చెట్టు పెట్టాను. ఎందుకు నన్ను ఇంత ద్రోహిణిగా చేశావు? ఎందుకింత పాపం నా ఒడిని కట్టావు? మాలతి, With the legs, you want to go and the hands, and the hands of the body, so like you see, and the hands and the fingers of the body.
డాక్టర్ డాక్టర్ మా నాన్నగారు వెళ్ళిపోతానంటున్నారండి. మీ నాన్నగారు వెళ్ళిపోతానున్నారా? మరి నువ్వేమంటావు? నాకు ఇక్కడే ఉంటే బాగుంటుందండి. నాకేననుకున్నాను, నీకు బాగుంటుంది. మరి నా హృదయం ఏముంటుందో విన్నావా? నాకెలా తెలుసు? చూడు, వింటున్నావా? ఏముంటుంది ఏముంటుంది? డబ్బుకు డబ్బుకుమంటోందండి. అబ్బే, సరిగ్గా విను, మళ్ళీ విను. ఏముంటుంది? ఏమీ అనడం లేదండి. నవమి నవమి అంటలేదా? నిజమే అంటోందండి. అంటుందా? మరి నీ హృదయం ఏముంటుంది? చూడండి. అవుతారు అవుతారు అంటుందే. అంటుందా అండి? మరి మా నాన్న ఏమంటాడో? ఏమంటాను? నాకు బుద్ధి లేదంటాను. కరెక్ట్ కరెక్ట్. నిన్ను నిన్ను ఏం చెయ్యు నాకు తెలుసుగా. నువ్వుందే నీ ఎల్లుండి ఏం చేస్తానో తెలుసా? పెళ్లి చేస్తావు మా ఇద్దరికి. చంపేస్తాను చంపేస్తాను. నువ్వు నా కూతురు కాదు, నా భార్య, నా భార్య. నీ ముఖానికి అది కూడా నవమి ఈ ఆసుపత్రిలో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రాపోదాం. నవమి 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 ఒరేయ్, నువ్వు మా అమ్మాయి పేరు ఎత్తినా ఆ ఛాయలకు వచ్చినా నీ కాళ్ళు ఎరగొట్టేసేస్తాను. అష్టమి జ్యోతిష్కుడంటే అవతారం అనుకున్నావేమో. ఈ సమయంలో కావాలి మీ ఓ దానికే ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. బేష్. సీతమ్మ గారు చూడండి, రేపు లేదు ఎల్లుండి దశమి శుక్రవారం, ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. ఇది దాటితే శూన్యమాసం, తర్వాత మీ సౌకర్యం. సౌకర్యానికి ఏముంది లేండి, జరిపించేద్దాం. శాస్త్రి గారు, ఒక్క రోజులో ఎలా వీలవుతుందండి? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. ఒక్కసారి మీరు ఇలా వస్తారా? అలాగే. శాస్త్రి గారు, అమ్మా, మీరు ఒక్క సహాయం చేయాలి. అంతకంటేనా? సెలవివ్వండి. చూడండి, పెళ్లి పిల్లవాళ్ళింట్లో పెట్టుకుంటే అబ్బాయి సమయానికి వస్తాడు రాడు, వచ్చినా సరిగ్గా ఉంటాడో ఉండడు, ఏం నవ్వుల పాలవుతామో అదే నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి పెళ్లి ఎలాగైనా మన ఇంట్లో జరిగేటట్టు చూడండి. నా పరువు నిలబెట్టండి శాస్త్రి గారు. ఇంతే కదా, మీకేం భయం లేదు. ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. లింగయ్య గారు, మరి మన ఊళ్ళో మశూచకం ఉన్నదంటున్నారు, నిజమేనా? మా సూచకమా? మా ఊళ్ళోనా? నాకు తెలియదే. సరే, మీకెక్కడ తెలుస్తుందండి? ఇదిగో ఈ పత్రికలో చూడండి, తాటికాయంత అక్షరాలతో రాశారు, చదవండి. నాకు చెత్వారమయ్యా, అద్దాలు తీసుకురాలేదు, నువ్వే చదువు. దీనిలో ఏం రాశారంటే, ఆ ఊళ్ళో 10 రోజుల దాకా పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి జరగకుండా ఉండడం మంచిది అని రాశారు. అలాగా? మరి ఎలాగయ్యా? వేరే ముహూర్తం లేదంటున్నారే? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. పెళ్ళే చేసుకోవాలంటే ఊళ్ళే దొరకవా స్వామి? అంత కాకపోతే ఈ ఊళ్ళో, ఈ ఇంట్లో ఇక్కడే పెళ్లి జరిపించవచ్చు. ఏ సీతమ్మ గారు, మీకేమైనా అభ్యంతరమా? అయ్యో, అదేమిటండి, బంగారంలా జరిపించండి, అంతకంటే కావాల్సిందే ఉంది.